హలో అండి, నేను అరుణానందగిరి. నైవేద్యం తినే పిట్టలు ఉన్నాయి, చిట్టి పక్షులు ఉన్నాయి. నైవేద్యం తినే పిట్టలు ఎప్పుడు వచ్చినా రెండు వస్తాయి. ఇక్కడ బనానా ఉంది. చూడండి, ఒకటి తిన్న తర్వాత ఒకటి తింటుంది. ఇటు పక్కకు ఉంది, దానికి అర్థమైతే లేదా ఏంది. చక్కెర బిల్ల తీసుకొని వెళ్ళింది. మనం పూజ రూమ్లో పెడతాం కదా, చిన్న పట్టుక చక్కెర బిల్లలు అవి. చూడండి, పైన కూర్చున్న పిట్టలు బాగా లరేస్తున్నాయి. ఇక ఇప్పుడే ముగ్గులు వేసి ఇంట్లోకి వచ్చిన. ఇక ఇప్పుడు మరి ఇల్లు క్లీన్ చేసుకొని పోయి పూలు తెచ్చుకొని పూజ చేసుకుందాం. ఇక ఇదే రొటీన్ పని. సరే వెళ్దాం అండి. నేను అరుణానందగిరి. ఇక ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది. బయటకు వెళ్దాం. ఉడతా ఆ పైన అరిసేది వేరే చిట్టి పిట్టలు, ఇదేమో బ్లాక్ పిట్ట. అవి చూడండి, అసలు అవి కూడా అవి చూడండి ఇట్లాంటిది అరిసింది. ఏదైనా మంచి తినే ఆహారం ఉందంటే మాత్రం కంపల్సరీ అరుస్తాయి. మళ్ళీ అట్లాంటి పక్షులే వచ్చి తినిపోతాయి. సరే, ఈ పక్షులను చూస్తూ ఉంటే పొద్దుంతా చూసుడే అవుతుంది. చెట్టు మీద చూడండి, కిచకిచా కిచకిచా అంతే. ఇక నైవేద్యం తెచ్చి ఇక్కడ పెట్టిన బనానా. పొద్దున్నే ఇవాళ ముగ్గేక ముందే నైవేద్యం తినే పిట్టలు వచ్చిపోయినాయి. ఇక మళ్ళీ వస్తూ ఉంటాయి. ఈ లోపల మనం బ్రేక్ఫాస్ట్ అన్నీ సిద్ధం చేసుకుందాం. చిట్టి పిట్టలు ఉంటాయి 24 గంటలు. ఏదో ఒక చిట్టి పిట్టలు, ఏదో ఒక పక్షులు అయితే ఉంటాయి. ఇంట్లోకి వెళ్ళి మన పని మనం చేసుకుందాం. హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మరి చికెన్ కర్రీ చేసుకుందాం. తొందరగా ఉంది, ఇక తొందరగా చేస్తున్నాం. దీనిలో అయితే స్పైసెస్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, మెంతి ఇవన్నీ ఉన్నాయి. ఫ్రై అవుతున్నాయి. ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం. మంచిగా 3 సార్లు కడిగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిగడ్డ, కొత్తిమీర, మెంతి, పసుపు, మిరప్పొడి, ఉప్పు కూడా వేసిన. ఎందుకంటే చికెన్లో మనం ఉప్పు ఫస్ట్ వేసినా ఉడుకుతుంది. నేను ఇక్కడైతే స్పైసెస్ లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, సాజీరా ఇవి వేస్తా. వేసిన తర్వాత అల్లం పేస్ట్ ఇంట్లో వేసినాం, అందులో వేసినాం, పోపులో కూడా వేసినాం. ఇంతే. ఇంకా నేను గరం మసాలా వాడా, ఇట్లా వేస్తాను. ఈ చికెన్ని వేసేద్దాం. ఈ లోపల స్టోరేజ్ ప్రాబ్లం వచ్చింది, అందుకని ఇక అది క్లియర్ చేసిన. వీడియోస్ వెంటనే ఎడిటింగ్ చేసుడు వీలైతలేదు. ఇక పనులు ఇవన్నీ, అందుకని ఇక ఫైల్ అంటే ఎక్కువ ఫైల్స్ అయ్యి స్టోరేజ్ ప్రాబ్లం వస్తుంది. ఇక్కడైతే చికెన్ ఉడుకుతూ ఉంటుంది. ఇంకా దీనిలో ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒక 10 మినిట్స్ తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేస్తా అంతే. కొందరు ఇది గడిగి కూడా పోస్తారు, కానీ నేనైతే అట్లా పోయా. కావాలంటే ఇదంతా ఇప్పుడు ఇందులో వేస్తా పేస్టు, వాటర్ వేరే సపరేట్ పోస్తా. ఇక చికెన్ ఉడుకుతుంది. ఇక్కడైతే టీ కూడా అయింది, టీ పక్కకు పెట్టిన. ఇక్కడ ఇప్పుడు దోశ వేసుకుందాం. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇంకా అయితే పాతకాలంలో వంట రూమ్లో ఇక్కడ ఒక కిటికీ పెట్టుకుందరు. ఎంట పొగ అంతా బయటకు వస్తుండే. ఇప్పుడు మనం కిటికీలన్నీ మూసి ఇది కొనుక్కొని మళ్ళీ దీనికి కరెంట్ వేస్ట్. నాగరికత అంటే అది ఇట్లా ఉంది. నాగరికత నేర్చుకున్నాడు అంటే ఇట్లా ఉంది. క్రిటికల్ చేసుకున్నాడు, ప్రతి దాన్ని ఈజీ మెథడ్ను క్రిటికల్ చేసుకున్నాడు అవుతుంది. అయితే వేరే
అందరిలాగా మనం ఉండాలి, అందరికి ఉంది మనకు లేదు, ఇట్లా ఇక అది చేయాల్సి వస్తుంది. వాళ్ళకు ఉంది మరి సమాజంలో అందరు లెక్క ఉండాలంటే ఇట్లాంటి అక్కడ దోశ అవుతూ ఉంటుంది. ఇంకా దోశ రెడీ అయింది, కానీ అటు సైడ్ కూడా కావాలి. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసి టీ తాగుదాం, తర్వాత కలుద్దాం మళ్ళీ. చికెన్ పొయ్యి మీద వేసినాం కదా, ఇక బగారా రైస్ కూడా చేస్తున్నా. ఇక ఆల్రెడీ రైస్ కడిగి పెట్టించిన, తొందరగా బగారా రైస్ కూడా స్టవ్ మీద పెడదాం. అయితే చూడండి ఉప్పు వేద్దాం. అయితే ఆ ప్యాన్లో ఫ్రై చేసిన తర్వాత అవన్నీ తెచ్చి లేచి ఉంచిన, ఆల్రెడీ రైస్ కడిగి పెట్టిన. ఇక ఇప్పుడు ఒక 10 మినిట్స్లో రైస్ కూడా రెడీ అయిపోతుంది. ఇక ఆనియన్స్, నిమ్మకాయలు ఇవన్నీ కట్ చేసి పెడతా. ఇక ఆ లోపల రైస్ అయిపోతుంది. చూడండి మన కర్రీ రెడీ అయిపోయింది. రైస్ వేడి వేడి ఆనియన్స్ కట్ చేసి పెట్టిన. ఇక నా కర్రీ వంకాయ రెడీ అవుతుంది, అయిన తర్వాత చూద్దాం. ఇక ఇప్పుడైతే అమ్మ దగ్గరికి వచ్చిన. అయితే అమ్మకు మొన్నటిదాకా ఆరోగ్యం బాగాలేదు, ఐసీయూలో జాయిన్ చేసిండ్రని చూపించిన కదా, ఐసీయూలో కూడా ఉన్నది ఒకరోజు. శ్వాసకు సంబంధించిన ప్రాబ్లం. ఇక కొంచెం రికవర్ అయ్యేదాకా ఇంట్లో కూడా ఆక్సిజన్ మిషన్ పెట్టిండ్రు. తర్వాత ఇంకా కొంచెం మంచిగా అయింది, దాదాపుగా వారం 10 రోజులు అయింది కదా. ఇప్పుడు ఈ బ్రీతింగ్ ఇంప్రూవ్ చేయడానికి దీంతో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అవుతుంది. ఇక ఇప్పుడు ఎట్లా పని చేస్తుందో చూద్దాం. ఇక తెలియకుండానే వాళ్ళతోటి ఈ ఎక్సర్సైజ్ చేయించినట్టు అవుతుంది. కొంచెం అంట కదులుతాయి. హలో అండి, నేను అరుణానంద్ దగ్గర సాయంత్రం 6 గంటలైంది. ఇక సన్నటి వర్షం పడుతుంది. బట్టలు నానుడు ఎండుడు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. పిల్లలందరూ స్కూల్లో నుండి ఇంటికి పోయి మళ్ళీ ట్యూషన్కి పోయి ఇట్లా జరుగుతూ ఉంది. దినచర్యలన్నీ సాగిపోతున్నాయి. పక్షులు వచ్చినా ఇప్పుడు లేవు. పాలు అయితే పెట్టిన, అయితే పాలు వేడైనా టీ పెడదాం. మరి టీ పెట్టినా ఇక మా వారికి దోశ అవుతుంది. అయితే దోశ మార్నింగ్ చేసినాడు, ఈవినింగ్ కూడా తనకు దోశ ఉండాలి. ఇక టీలో అల్లం వేస్తాను, అల్లం దూరిమిన అల్లం వేసేద్దాం. వర్షం పడుతుంది కదా, సన్నగా అల్లం టీ మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడైతే వర్షాన్ని చూసుకుంటూ టీ తాగుతాం. మరి ఈరోజు అయితే తింటే రేపు ఒక మంచి విడితోటి మళ్ళీ కలుద్దాం.